ఈరోజు మనం ఈజీ రెసిపీ చికెన్ బిర్యానీ చూస్తున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 1.5 kg చికెన్, బిర్యానీ సామాన్లు అండి, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద క్యారెట్ చక్రాల్లో కోసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలండి. 1.5 చికెన్కి 1.5 kg రైస్ తీసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. రెండు ఈవెన్గా తీసుకోవాలండి క్వాంటిటీ, చికెన్ రైస్. 1 అవర్ ముందు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకున్నామండి. ఇదంతా చికెన్ 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. పక్కన 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఓన్లీ చికెన్కి మాత్రమే ఈ క్వాంటిటీ అండి. శుభ్రంగా కలుపుకొని మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టు, ఆ మసాలా, ఉప్పు, కారం అవన్నీ పట్టేటట్టు మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. వన్ అవర్ మ్యారినేట్ అయిందండి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 అవర్ ముందు బియ్యం కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ బిర్యానీ సామాన్లు వేసుకుని బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ బిర్యానీ. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని సన్నగా ఫ్రై చేసుకుందాం. అవి నూనెలో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది ఉల్లిపాయలకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. కొంతమంది వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకుంటారండి, దానికి అంత బాగోదు. అంత ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీకి అది పట్టదు. మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెం వేసుకుందాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అన్నది. కొంతమంది వాటర్లో బాయిల్ చేసి రైస్ తీసి వడకట్టి ఇవన్నీ పెడుతుంటారు, అది చాలా పెద్ద ప్రాసెస్. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చికెన్లో వెంటనే వాటర్ అనేది వేయకూడదండి. చికెన్ ఆయిల్తో, ఆ మసాలాతో, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదండి, అవన్నిటితో ఫ్రై చేస్తే ఆ చికెన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చికెన్కి. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఈలోపు నెక్స్ట్ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఈ బిర్యానీ సామాన్లు కూడా వేసుకుని కొంచెం వేడి నీటిలో మరిగించుకుందాం. ఆ ఫ్లేవర్ అన్నది ఇప్పుడు అవన్నీ ఆ వేడి నీళ్ళకి పట్టి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుందండి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫ్రై అయింది, చికెన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది.
ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. చికెన్ బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టం. కానీ చేసుకుందామంటే చాలా భయం వేస్తుంది కొంతమందికి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వాటర్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి. ఒకవేళ మీరు 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటే దానికి డబల్ తీసుకోవాలండి వాటర్. 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరిగించిన వాటర్ కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో అది బుడగలు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుందాం. బబుల్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం. నెయ్యి వేసుకుని మూత పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వాటర్ క్వాంటిటీ, ఆ చికెన్ కూడా 1.5 చికెన్కి 1.5 రైస్ వేసుకుంటే 1.5 kg రైస్ వేసుకుంటే ఆ వాటర్ 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అన్నది వస్తుందండి.